దగాకోరు పాలనపై చెళ్లుమన్న చెర్నాకోల. చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. రైతులను అడుగడుగున అడ్డగించిన కాకీలు. వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. దగాకోరు పాలనపై చెళ్లుమన్నదారు చెర్నాకోల. నిన్న రైతు పోరు అని ఒకటి పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వరకు పెద్ద ర్యాలీగా వెళ్ళారు. కొన్ని జిల్లాల్లో అయితే అద్భుతంగానే సక్సెస్ అయింది, కొన్ని జిల్లాల్లో సరే నామినల్గా వచ్చినట్టు. మొత్తానికైతే ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టే. ఎందుకంటే కేవలం 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే రైతుల్లో ఈ రకమైన అంటే ఒక వ్యతిరేకత. ఎందుకంటే సరే వీళ్ళు రైతులు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిపించింది కాబట్టి పార్టీ నాయకులు వచ్చారనుకున్నా కానీ ఫెయిల్యూరే. అంటే ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ఉన్నట్టే. ఎందుకంటే మొన్న జిల్లా కలెక్టర్ల ఎస్పీల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రజల్లో వస్తున్న అసంతృప్తికి మీరే కారణం, మేం కాదని చెప్పి. అంటే అసంతృప్తి ఉందనేది నిన్న బయటపడదు. ఎందుకు బయటపడదంటే అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రజల పక్కన పెడితే ప్రజలు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండొచ్చు, అందరు కలిసి ఉండొచ్చు. కానీ 2024 మేలో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైంది. 11 సీట్లకు పరిమితమైన పార్టీకి ఒక పిలిపిస్తే 6 నెలల తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత ఆ స్థాయిలో నాయకులైనా, కార్యకర్తలైనా, ప్రజలైనా, రైతులైనా వచ్చారంటే అదొక రకంగా అద్భుతమే. ఎందుకంటే 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, చూద్దామని వేచి చూద్దామనే ధోరణి ఉండాలి. కానీ లేదు. అంటే ఎందుకు లేదు అనే ఒక దాంట్లో లోతుల్లోకి పోతే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 కానీ, హామీలు కానీ, మేనిఫెస్టో కానీ దాని గురించి అసలు చర్చ లేదు. ఆ చర్చ లేదు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అసలు నెరవేరుస్తారా లేదా అనే అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. నిజంగానే ఆ దిశగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన మనసులోంచి వచ్చే మాటలను బట్టి టైము ఉంది, ఇంకా 6 నెలలు అయింది, ఇంకొక 6 నెలల తర్వాత అమలు చేస్తారు, లేదా బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా కన్వీనియంట్గా మాట్లాడుకునేవాళ్ళు ప్రజలు. అట్లా మాట్లాడలే. హ్యాండ్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, ఓట్ల కోసమే మాటలు చెప్పిండు, అమలు చేసే పరిస్థితి లేదనేది ఒక రకంగా చర్చ వచ్చింది. అందుకే నమ్మకం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయినందువలన ఇవాళ బయటకు వచ్చారు. అమలు చేసే పరిస్థితి లేదు, చేయడు అనేది. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాలంటీర్ వ్యవస్థను నేను తొలగించను, ఉంచుతాను, ఉంచి వాళ్ళకి 5,000 కాదు గౌరవ వేతనం 10,000 ఇస్తా అన్నాడు. దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక నోటి నుంచి మాట రాలే. ఇక ఇట్లాంటి ఉదాహరణ తీసుకుంటే అనేకం ఉన్నాయి. కాబట్టే నమ్మకాలు పోయినాయి. ఇక యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చెయ్యడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. రోడ్ల మీదకి జనాలు వచ్చారు. రైతులు ధాన్యం కొనే విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు, రైతు భరోసా ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యారు, రైతులకు పంట బీమా చెల్లించే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. తల్లికి వందనం అని పెట్టారు, పేరు మార్చారు అమ్మఒడిని, అది ఇచ్చే పరిస్థితి లేదు. విద్యా దీవెన, విద్యా కానుక ఇట్లాంటివన్నీ ఎత్తేసే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. మొత్తానికైతే చెర్నాకోలు తీశారు. ఇది ఎక్కడ దాకా పోద్ది, 6 నెలలకి ఎట్టు ఉందంటే సంవత్సరానికి ఎట్టు ఉంటుంది, సంవత్సరంన్నరకి ఎట్టు ఉంటుంది అనేది మనం చూడాలి.